శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. నరక చతుర్దశి అమావాస్య దీపావళి పండుగ గురించి. నరక చతుర్దశి ఆదివారం మధ్యాహ్నం నుంచి వచ్చింది కాబట్టి నరక చతుర్దశి అంటే ఏమిటి? అభ్యంగన స్నానం, ఒంటి నిండా నువ్వుల నూనె రాచుకుని, మాండు పెట్టుకుని ఒంటి నిండా నువ్వుల నూనె రాచుకుని తలంటి స్నానం చేయటాన్ని చతుర్దశి విశేషత. అందుకని అది ఆదివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం నుంచి వచ్చింది కదా, సాయంత్రం పూట తలస్నానాలు చేయకూడదు కదా, చెయ్యం కదా. అందుకని సోమవారం నాడే తెల్లవారుజామున లేచి చక్కగా అభ్యంగన స్నానాలు చేసి పూజ అది చేసుకుని సాయంత్రం 4 దగ్గర నుంచి అమావాస్య వచ్చింది కాబట్టి అప్పుడు దీపాలు వెలిగించుకోవటం, ధనలక్ష్మి పూజ చేసుకోవటం, టపాకాయలు కాల్చుకోవటము, దివిటీలు చూయించుకోవటం, ఇవన్నీ సోమవారం నాడు. కేదారేశ్వర వ్రతాలు, పితృతర్పణలు మంగళవారం నాడు. ఈ 2 విడివిడిగా చేసుకోవాలి. మంగళవారం నాడేమో కేదారేశ్వర వ్రతాలు, పితృతర్పణలు, ఈ సోమవారం నాడేమో నరక చతుర్దశి తలంట్ల స్నానాలు, దీపావళి పండుగ చేసుకోవటం మన సాంప్రదాయం. అందుకని ఈ 2 చక్కగా చేసుకుని అందరూ ఆనంద ఉత్సవాలతో ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు.